శ్రేయస్రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి ఆగండి. రామాంజనేయులు గారితో మాట్లాడారు. రామాంజనేయులు గారు, సో ఇది నిజంగానే వాళ్ళిద్దరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఒకళ్ళు షర్మిల తరఫున కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక అంశాన్ని మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఒక దశాబ్ద కాలంగా సోషల్ మీడియా వేదికలు చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టారీతిన తమకు నచ్చనటువంటి వాళ్ళ మీద రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీడియోలు పెట్టడం, మార్పింగ్ ఫోటోలు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇది కొంతమంది వ్యక్తులుగా చేస్తున్నారు. కొంతమంది ఏమో ఏకంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళే, ప్రభుత్వాల వాళ్ళు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాజకీయ కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది దానివల్ల వస్తున్నటువంటి పరిణామం. ఇప్పుడు షర్మిల ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టే ఆవిడ ఆ రాజకీయాల్లో ఆవిడ తెలంగాణ పార్టీ పెట్టారు. అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజకీయంగా తను ఎంతో కొంత ప్రభావం కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాంటి ఆవిడ రాజకీయంగా ఎదుర్కోవటానికి ఎవరైనా ఎదుర్కోవచ్చు. అంతేగాని ఆవిడ వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా ఎవరైనా సరే అసభ్య పదజాలంతో కానీ అసత్యమైన ప్రచారాలు కానీ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా నేరం. అది ఎవరు చేసినా తప్పే. ఒక మహిళ, మీరన్నారు ఆవిడ మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు, లేదంటే ఆవిడ కాబోయే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చునండి. మహిళ ఫస్ట్ ఒక మహిళ మీద, సామాన్యమైన మహిళ మీద కూడా ఈ విధమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించడం అనేటువంటిది ఖచ్చితంగా నేరం. అయితే ఆవిడ లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నా వీడియో చూపించాడు, బానే ఉంది. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆవిడ మీద అసత్యమైన ప్రచారం చేశాడు, ఆవిడకి ప్రభాస్ కి సంబంధాన్ని అంటగడుతూ చేశారు అనేటువంటి దాని మీద చూపించారు జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ కేసు పెట్టింది. ఎప్పుడు హైదరాబాద్ లో 2019 ఎన్నికలకు ముందు ఆవిడ కేసు పెట్టారు, కాదనటం లేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు సైదా గారు అడిగింది కూడా అదే, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మీరేం చేశారు, మీరు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోయారు? వాళ్ళ చెల్లె మీద ఈ విధంగా సపోజు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే బాలకృష్ణ ఇంటి దగ్గర ఐపీ అడ్రస్ తోనో వాళ్ళ చెల్లి మీద అంత అసత్యమైన ప్రచారం చేస్తే, ఎవరికో మరి రంకంట కట్టడం ఇలాంటివన్నీ చేశారంటే, మరి ఒక అన్నగా మరి తన చెల్లికి జరిగినటువంటి అన్యాయం మీద ఆయనకు అధికారం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు మేము చర్యలు తీసుకోవాలి కదా. మరి 5 ఏళ్లలో సమస్య వచ్చింది అని అంటే, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు రాజకీయ పరమైన విభేదాలు వచ్చినాయి, ఆస్తిపరమైన విభేదాలు వచ్చినాయి. ఎప్పుడైతే అధికారం వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి, ఆ అధికారంలో ఆవిడ భాగస్వామ్యం ఏమీ లేకుండా, ఆవిడని అసలు ఇక్కడ ఉండేటువంటి పని లేకుండా ఆవిడ పక్కకు తప్పించేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి గొడవలు, ఆ తర్వాత రాజకీయ పరంగా వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకోవటము, ఇవన్నీ అప్పుడు ఇద్దరు మధ్య ఘర్షణ అనేటువంటిది కొనసాగుతూ వచ్చినటువంటి. పోనీ ఎవడైనా వెళ్ళి వాళ్ళ అన్న కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ, మీరు గతంలో నా మీద ట్రోల్ చేసినటువంటి వాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆవిడ కూడా అడిగి ఉండలేదు. అయితే ఆవిడ చేసిన ఇంకొక బలమైనటువంటి ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద, తెలుగుదేశం మీద వాళ్ళ మీద వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయింది, మీ సైతాను సైన్యం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా, ఈ సైతాను సైన్యం కూడా సేమ్ అలాంటిదే. అంటే ప్రభాస్ కి తనకి ఉన్నటువంటి సంబంధం అంటగడుతూ, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా నా మీద సత్య ప్రచారం చేసింది, ఇదే నీ మీద చెల్లి మీద ఉన్నటువంటి ప్రేమ, నీకు చెల్లి అన్న ప్రేమ లేదు, తల్లి అన్న ప్రేమ లేదు, తండ్రి మీద కూడా ప్రేమ లేదు, అందరినీ రాజకీయంగా ఉపయోగించుకుంటావు, ఈ తండ్రి పేరు చెప్పి ఈ రోజున పార్టీ పెట్టుకుని ఇవన్నీ చేశావు, ఇప్పుడు ఆ తండ్రినే షార్ట్ షీట్ లో కేసుల్లో పెట్టించినటువంటి వాడివి అనేటువంటి విధంగా ఆవిడ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి తెలుగుదేశం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఒకటండి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అనేటువంటిది షర్మిల కంప్లైంట్. మరి కాబట్టి దానికేం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి?
వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేయలేదా అని అంటే, దీనికి కూడా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విషయాన్ని చెప్పాడండి. ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతను కొన్ని పోస్టులు షర్మిల గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ పెట్టారు అసభ్యంగా అంటే, అవన్నీ ఐటీడీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏది ఫేక్ అకౌంట్ ద్వారా అంటే వీళ్ళ పేరుతో ఇట్లా చేశారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకవేళ అలాగే చేస్తే తెలుగుదేశం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా ఇవన్నీ చేసింది అనేటువంటిది, అప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 24 వరకు. ఆ సమయంలో వర్ర రవీంద్ర రెడ్డి అకౌంట్ ఫేక్ అకౌంట్ తో తెలుగుదేశం వాళ్ళు చేస్తే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని వైసీపీ పార్టీ కానివ్వండి, ఏకంగా వాళ్ళ మంత్రులతోనే అందరినీ తిట్టించటము, రాజకీయ ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయించటము, ఇవన్నీ కూడా జరిగాయి. ఓరుగడ్డ అనిల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైతే వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, అసలు చంద్రబాబు నాయుడు సతీమణి అసెంబ్లీలో తిట్టించినటువంటి పరిస్థితి ఉంది కదా. రాజకీయాలు అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాగా మా దూషణలు చేసేటువంటి సంప్రదాయం మంచిది కాదు కదా. ఇప్పుడు అందుకనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మరి అలాగని వైసీపీ సోషల్ మీడియా మాత్రమే తప్పులు చేస్తుంది, వాడు మాత్రమే ఇట్లా అసభ్యమైన పోస్టులు, మార్పింగ్ పోస్టులు లేకపోతే మార్పింగ్ వీడియోలు పెడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. అందరూ పెడుతున్నారు. తెలుగుదేశం, జనసేన వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు మేము చేస్తున్నట్టు. ఎవరైనా సరే ఒక పరిధి దాడి విచ్చల విడిగాగైనా ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో అసభ్యపరమైనటువంటి పోస్టులు పెట్టినా, ఎదుటి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరైనా శిక్షార్హులే. ఇప్పుడు వైసీపీ ఏం చేసింది? తెలుగుదేశం జనసేన మీద కేసులు పెట్టింది 5 ఏళ్ల పాటు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి ఎప్పుడు ఈ సోషల్ మీడియా ప్రక్షాళన జరిగేది? ఎప్పుడు? ఎవరు తప్పు చేసినా కరెక్టే, ఎవరి మీద చర్యలు తీసుకుంటామంటే సోషల్ మీడియాలో కొంచెం ఎవరైనా ఇలాంటి పోస్టులు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతుంది అదే, అంబటి రాంబాబు మా పిల్లలు, మా కూతుర్ల మీద కూడా ఈ విధంగా అసభ్యంగా పెట్టారు అని కొన్ని వీడియోలు ఇవన్నీ తీసుకెళ్లి గుంటూరు ఎస్పీకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న అదే చెప్తున్నాడు కదా, మా కుటుంబం మీద కూడా చాలా మంది అసభ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది, మరి వాళ్ళ మీద చర్యలు అయ్యి మరి తెలుగుదేశం జనసేన ఒక అదే చట్టాలు వర్తించవని అడుగుతున్నారు. రైట్ అండి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు తమ వాళ్ళని కాపాడుకుంటూ రాజకీయ ప్రత్యర్థుల మీద చట్టాలను ప్రయోగిస్తున్నారు. దీని వల్ల ప్రయోజనం ఉండదు. సోషల్ మీడియా అంటే ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. రైట్ అండి. కృష్ణాంజనేయ గారు, మళ్ళీ మాట్లాడతాను. మనం సైదా